వెల్కమ్ టు టీవీటీ న్యూస్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు మంచి వసతులతో గృహాలను మంజూరు చేయాలని, అదేవిధంగా నియోజకవర్గంలో వెనుకబడిన మేదర రజకులకు మరియు పీకలవాగు కట్ట మీద నివసిస్తున్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లమాధవి విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల కోసం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నియోజకవర్గ నేతలు కార్యకర్తలు కలిసి మొత్తం 30 లక్షల రూపాయలు సేకరించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళం అందజేసిన ఎమ్మెల్యే నియోజకవర్గం నాయకులను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో టాప్ 5 నగరాల్లో అమరావతి ఉండేలా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గురువారం రాత్రి అమరావతి నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతు వద్ద నుంచి అంగీకార పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2 రోజులుగా రైతుల వద్దకు నేరుగా వెళ్లి 17 ఎకరాలు తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో పలువురు కొంత భూమి ఇవ్వలేదని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ కలిశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సీఎం కు వివరించారు. బాపట్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో వేలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని, రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని సీఎం ను కోరారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న జాతీయ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24తో గడువు ముగుస్తుందని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి శైలజ తెలిపారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వేద పండితులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అందించాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో నిరుద్యోగ వేద పండితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అనుపమ తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ వేద పండితులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను కొత్తపేటలోని ఆ శాఖకు కార్యాలయంలో అందించాలన్నారు. సెల్ ఫోన్ షోరూమ్ లో చోరీ జరిగిన ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 60 అడుగుల రోడ్లోని ఓ ప్రైవేట్ సెల్ షోరూమ్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి అందులోని ల్యాప్టాప్, కంప్యూటర్, చార్జర్లు చోరీ చేశారు. దీంతో దుకాణ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి, శివసేన ఎమ్మెల్యే మరియు బీజేపీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి ఉషా, మాజీ ఎమ్మెల్యే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, కె వినయ్ కుమార్, సుధీర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 384 కిలోమీటర్ల మేర 7 జాతీయ రహదారుల అభివృద్ధికి 6585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ అజీజ్ ను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కరీం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీని కరీం ప్రత్యేకంగా దుస్సాలువాతో సత్కరించారు. నియోజకవర్గ పరిధిలో కళాశాలలు అధికంగా ఉన్నాయని, కళాశాలల వద్ద భద్రత మరింతగా పెంచి విద్యార్థులపై లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్టేట్ టీవీ న్యూస్.